ఇప్పుడు బిఏ రాజు గారు కృష్ణ గారు మొదటిసారిగా ఎక్కడికి వెళ్ళారు అసలు? బిఏ రాజు గారు ఒక అభిమానిగా తను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఒక అభిమానిగా ఆయనకి బాగా సీనియర్ ఫ్యాన్స్ అయినటువంటి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు అని మా సీనియర్స్, మాధవ్ శర్మ గారని, ఇంకా సో పర్సన్స్, వీళ్ళందరి సహకారంతో ఇన్స్పిరేషన్తో నువ్వు మంచి సిన్సియర్ ఫ్యాన్వి, నీలో బాగా ఇది ఉంది, సబ్జెక్ట్ ఉంది, నువ్వు కృష్ణ గారి దగ్గర నీలాంటి వాడు ఉంటే బాగుంటుంది, మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉంటావు అని చెప్పిన మీదట ఆయనకి కూడా కాస్త సినిమా నాలెడ్జి ఎక్కువే ఉంది. ఎక్కువే ఉండటం వలన ఆయనకు కూడా ఆ ఆలోచన ఉండటం వలన ఆయన ఒక మన చుట్టాలనార జాగ్రత్త షూటింగ్ పెదపాడులో జరుగుతున్నప్పుడు, ఏలూరు దగ్గర పెదపాడులో జరుగుతున్నప్పుడు, విజయవాడ హెడ్ క్వార్టర్గా ఉన్నప్పుడు ఆయన కృష్ణ గారిని షూటింగ్లో కలవటం, ఆయన మీద ఒక కవిత రాసి చూపించి, నేను ఇలా ఫలానా విజయవాడలో అభిమానిగా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తాను, మీ దగ్గరికి వచ్చి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను, మీ అభిమానిగా మీ దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాను అని అంటే, ఆయన కూడా వెంటనే అంటే ప్రతిదానికి తొందరగా ఆయన ఇది అయిపోతాడు, ఆకట్టుకుంటారు, స్పందించేస్తాడు ఆయన. సరే దాని ముందు వచ్చేసే అన్నాడు. అంటే వెంటనే మాధవరావుకి చెప్పి, ఇగో ఇతను మన దగ్గరికి వచ్చి ఉంటాడట, ఫ్యాన్స్కి ఉత్తరాలు రాస్తుంటాడు, వచ్చి మన పద్మాల ఆఫీస్లో ఉండమను అని చెప్తే ఈయన హైదరాబాద్ మెద్రాస్ వచ్చి పద్మాల ఆఫీసులో కేర్ ఆఫ్ ఉండి ఫ్యాన్స్కి ఉత్తరాలు రాయటం. ఫ్యాన్స్ అప్పటిదాకా ఈ వ్యవహారం ఎవరు చూసేవాళ్ళు? అప్పటిదాకా కృష్ణ గారికి చాలా శ్రేయాభిలాషి, చాలా ఆప్తమిత్రుడు మోహన్ కుమార్ గారు. ఆయన జర్నలిస్టులో చాలా సీనియర్ కూడా. ఆయన కృష్ణ గారికి జర్నలిస్ట్ కన్నా ఫ్రెండ్గా బాగా క్లోజ్. సో ఈ కృష్ణ గారును మోహన్ కుమార్ గారు ఇద్దరు కూడా, కృష్ణ గారు సినిమా నాలెడ్జ్, సినిమా భాషలో చెప్పాలంటే కృష్ణ గారు సోహన్ బాబు లాగా కలిసి తిరిగేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, అన్ని షేర్ చేసుకునేవాళ్ళు. ఆ మోహన్ కుమార్ గారు ఎప్పుడూ కృష్ణ గారికి ఒక జర్నలిస్ట్ మిత్రుడిగా, శ్రేయాభిలాషిగా ఉండేవారు. ఆయన ఫ్యాన్స్కి ఉత్తరాలు రాయటం అనేది మొదట్లో స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. తర్వాత ఉమామహేశ్వరరావు, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన కొండపనేని రామలింగేశ్వరరావు బ్రదరు, తెనాలైంది. ఆయన కూడా ఒక జర్నలిస్ట్, మెడ్రాస్ వెళ్ళి ఒక జర్నలిస్ట్గా పిఆర్ఓగా కృష్ణ గారి ఫ్యాన్స్కి ఉత్తరాలు రాస్తూ ఆయన కొంతకాలం చేశారు. తర్వాత బిఏ రాజు గారు ఫ్యాన్స్కి ఉత్తరాలు రాయటం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత ఆ విధంగా ఉత్తరాలు రాయటం మొదలెట్టిన తర్వాత కృష్ణ గారే పిఆర్ఓలు కూడా చేయి అయ్యా, నువ్వు మొదలెట్టి పిఆర్ఓలు చెయ్యి, నేను చెబుతాను మన సినిమాలకి అని చెప్పి ఆయనే పిఆర్ఓ చేయించారు. చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన ఈ రోజా వాళ్ళ బ్రదరు కుమారస్వామి రెడ్డి గారి సహకారంతో సూపర్ హిట్ మ్యాగజైన్ పెట్టుకోవాలని ఆలోచన రావడం, సూపర్ హిట్ పెట్టుకోవడం, తర్వాత పూర్తి స్థాయిలో ఆయన సూపర్ హిట్ని అధినేత అయిపోవడం, ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా ఎదిగి సినిమాలు తీయటం, ఇలా అంచెలంచెలుగా ఒక అభిమానిగా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్కి ఉత్తరాలు రాసే వ్యక్తి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి కృష్ణ గారిని పెట్టి కూడా సినిమా తీశాడు. ఇప్పుడు మరి బిఏ రాజు గారు కెరీర్ అలా ప్లాన్ చేసుకున్నారు, మరి విజయవాడలో కృష్ణ గారి అభిమాన టీంలో మీరు మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? మేము ఒక అభిమానిగా సింహాసనం సినిమా అసలు కృష్ణ గారిని ఎక్కడైనా కలిశారా మీరు అసలు? కలిశాను. ఎప్పుడు అది ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? ఫస్ట్ టైం కొడుకుదిద్దిరి కాపురం షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. కొడుకుదిద్దిరి కాపురం షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. సింహాసనం సినిమా నేను అది 70mm సినిమా అయినప్పటికీ కూడా నేను గుడివాడ శరత్లో 35mm సినిమా చూసాను ఫస్ట్. అసలు అది సినిమా 70mm. అవును. ఆ క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. విజయవాడ ఓరవసిలోనే అక్కడ ఉండేది అప్పుడు. మామూలు క్రేజ్ కాదు అది, రాజు. మామూలు క్రేజ్ కాదు అది. అది ఏమైందంటే నేను అప్పటికి గుడివాడలోని 35mm చూసి తర్వాత విజయవాడలో చూశాను. చూసి ఈ విజయవాడలో ఫ్యాన్స్తో పాటు తిరుగుతున్నప్పుడు సింహాసనం 100 days ఫంక్షన్కి మా యూత్ లీడర్ భవానీ ప్రసాద్, చంటి అంటాం, అతను సహకారంతో వాళ్ళు బస్సు వేశారు ఫ్యాన్స్ని చెన్నైలో సింహాసనం ఫంక్షన్కి వెళ్ళటానికి. అప్పుడు ఆ బస్సులో వాళ్ళతో పాటు నేను కూడా సింహాసనం ఫంక్షన్కి వెళ్ళా. ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్ళటం అదే అభిమానిగా. అంటే నభూతో నా విషిద్ది. అసలు తమిళ స్టార్స్ అంతా కూడా చాలా ఆశ్చర్యపోయారట. ఒక తెలుగు స్టారు సినిమా ఫంక్షన్కి
చెన్నైలో జరిగితే ఇన్ని వెహికల్స్ ఇంతమంది ఫ్యాన్స్ రోడ్లు ఎక్కడ చూసినా జాము, ట్రాఫిక్ జాములు, ఎక్కడ చూసినా వ్యాన్లు, బస్సులు, కార్లు వచ్చారు అక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి. ఆశ్చర్యపోయారు. ఆ ఫంక్షన్ టైంలోనే తో పాటు నా పిలిపే ప్రభంజనం ప్రారంభోత్సవం జరిగింది VGP అవును గ్రౌండ్లో. అప్పుడు ఆ ముందు నా పిలిపే ప్రభంజనం స్టేజ్ మీద ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేశారు. అప్పుడు ఆ స్టేజ్ మీదే మేము కూర్చుని ఉన్నాం ముందే. తర్వాత ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువైపోయి చాలా అసౌకర్యం కలిగి ఫ్యాన్స్ ఎక్కువైపోవటం వల్ల అక్కడ ఆర్గనైజ్ చేయలేక ఇబ్బంది పడి నా పిలిపే ప్రపంచం ప్రారంభోత్సవం అయితే ఎలాగోలా ఓపెన్ చేయగలిగారు, కానీ ఫంక్షన్ అక్కడ జరపడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు ఫంక్షన్ని ఒక స్టార్ హోటల్లో అప్పటికప్పుడు మార్చేసి కొంత ముఖ్యమైన వాళ్ళని పిలిచి సినిమా వాళ్ళని అక్కడ చేసేసారు. అక్కడ వరకు ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత ఆ విధంగా నేను ఫస్ట్ టైం చెన్నై వెళ్ళి సింహాసనం ఫంక్షన్ కానీ గుంపులో వెళ్ళి ఆ స్టేజ్ మీద కృష్ణ గారిని చూసుకున్నాం. అంతే జరిగింది. అదే మీ కెరీర్ మరి ప్లానింగ్ ఎలా చేసుకున్నాం అంటే యాక్చువల్గా నేను విజయవాడలో చదువుకుని జాబ్ చేసేసుకున్న తర్వాత ఈ అభిమానం అలాగే కొనసాగుతున్న తర్వాత నేను ఈనాడులో మార్గదర్శి మార్కెటింగ్లో జాబ్ నిమిత్తం 1987 జూలై 1న హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు మా కజిన్ బ్రదర్ జొన్నవతిల రఘుమూర్తి గారు ఆ ప్రియా అకౌంట్స్లో పనిచేసేవాళ్ళు. ఆయన స్ఫూర్తితో నేను అక్కడ నువ్వు చదువుకున్నవాడివి, డిగ్రీ చదువుకున్నవాడివి, మంచి కంపెనీలో చేయాలి జాబు అని చెప్పేసి అని చెప్పి ఆయన అక్కడికి పిలిపించి జాబ్ ఇప్పించారు. అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కృష్ణ గారు అప్పటికి ఎక్కువగా పద్మాల స్టూడియో కట్టేయటం, షూటింగ్లు ఎక్కువ మెడ్రాస్లో ఉంటున్నా సరే షూటింగ్లకు తరచుగా రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న టైంలో నేను ఉప్పలపాటి సూర్యాని బాబు గారిని కృష్ణ గారి రెండో సిస్టర్ హస్బెండ్, ఆయన మా కజిన్ బ్రదర్ జొన్నబెత్తల కృష్ణమోహన్ గారి ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ అవటం వల్ల మా ఫలానా కృష్ణమోహన్ గారి బ్రదర్ని అండి అని చెప్పి నేను ఆ సూర్యాని బాబు గారిని కలిసి కృష్ణ గారి అభిమానిగా ఆయన దగ్గర చనువు పెంచుకున్నాను. నేను ఈనాడులో పనిచేయటం వల్ల ఆయన ఈ సూర్యాని బాబు గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో ఇలా తిరుగుతుండేవాడు. రామారావుకు అపోజిషన్గా కూడా పోటీ చేశాడు ఆయన గుడివాడ. చేసినప్పుడు నేను చేసింది మార్కెటింగ్ అయినా అక్కడ నేను పనిచేసేటప్పుడు ఆ పేపర్లో తిరిగేయటం సబ్జెక్ట్ మీద కలిసి ఫ్యాన్గా డిస్కస్ చేస్తున్నాను. చేసి సూర్యాని బాబు గారిని కృష్ణ గారిని కలుస్తానండి ఒక అభిమానిగా, నేను ఇంతవరకు కలవలేదు అని అంటే ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్ అవటం వల్ల నా మీద నా ప్రేమతోనూ అభిమానంతోనూ వాళ్ళ పిఏ నారాయణరావుని పంపించి కృష్ణ గారిని కల్పించు అని చెప్తే ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోలో కొడుకు దిగిన కాపురం షూటింగ్లో కృష్ణ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఎవరు ఏంటి అని అడిగితే ఆ నారాయణరావుని ఇలా మీ అభిమానం అంటండి సూర్యనారాయణ బాబు గారు పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అంట, మీ అభిమానం అంటే ఈనాడులో పనిచేస్తున్నారు, మిమ్మల్ని కల్పించమన్నారు అని అంటే అలాగా అని. అది మీ ఏ ఊరు, ఇక్కడ ఈనాడులో ఏం చేస్తున్నావు, ఎప్పటి నుంచి అభిమాని అని ఇవన్నీ మామూలుగా అడిగారు. అయిపోయింది. ఒక ఫోటో దిగుతారంటే దిగమన్నారు. వాళ్ళ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో దించారు. అది ఇప్పటి వరకు ఆ ఫోటో నాకు రాలా. ఆ ఫోటో ఇప్పటి వరకు నాకు రాలా, కానీ తర్వాత కొన్ని వేల ఫోటోలు దిగా ఆయనతో కొన్ని వేల ఫోటోలు దిగా. ఆ ఫోటో మటుకు ఇప్పటి వరకు రాలా నాకు. అంతే, కొన్ని అంతే, అలా అయిపోతుంది.